పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం అయితే చాలా మంది సెలబ్రిటీలు అయితే ముందుకొస్తున్నారు ప్రచారం చేయడానికి. అయితే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారి పేరు కూడా వినిపిస్తుంది. ఇంతకుముందు మనం చూస్తున్నట్టయితే అక్కడికి వరుణ్ తేజ్ వచ్చి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మరి రెబల్ స్టార్ ప్రభాస్ గారి పేరు కూడా వినిపిస్తుంది. మరి నిజంగానే తను వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే పిఠాపురంలో జనసేన కోసం అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ప్రభాస్ గారు వస్తున్నారు అంటూ మనకి అయితే ఒక వార్త వచ్చింది. నిజంగానే మరి ప్రచారం చేయడానికి ప్రభాస్ గారు వస్తున్నారా? ప్రభాస్ గారు వస్తున్నారనే వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ అంటే ఇండస్ట్రీ అంతా కూడా పవన్ కళ్యాణ్ వెనకే ఉంది అని చెప్పడానికి సుమారుగా అందరు సూపర్ స్టార్లు ఫ్యాన్స్ కూడా ఈ విధంగా ఒక రకమైన పబ్లిసిటీ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఈసారి భారీగా ఉంటుందనేది ఈ అందరి నోట్లో విన్న మాట. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరిని ఎక్కడ రండి ప్రచారం చేయండి అని ఆహ్వానించిన దాఖలాలు మనం ఎక్కడ చూడలేదు. ఎక్కడ ఆయన పిలిచినట్టు కూడా మనం ఏ న్యూస్లో కూడా వినలేదు. అయితే కుటుంబ సభ్యుల్ని మాత్రం ఎందుకో మరి అక్కడ కూడా ఎవరిని చెప్పలే. ఎందుకంటే నాగబాబు గారు అంటే మొన్నటి వరకు పోటీ చేస్తారనుకున్నారు కానీ అవ్వలేదు. తర్వాత నాగబాబు గారు దానికి ఒక పార్టీలో ఒక కీలకమైన పోస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్ వచ్చి చేశారు. ఈవెన్ రామ్ చరణ్ కూడా ఫేవర్గా ఉన్నట్టుగా ఉన్నారు, కానీ ఇప్పుడు పబ్లిసిటీకి అదే క్యాన్వాసింగ్కి వచ్చిన దాఖలాలు లేవు. ఈవెన్ చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు దీనికి వస్తారని వార్తలు అయితే వస్తున్నాయి, కానీ నేనైతే వస్తారని అనుకోవట్లేదు. మేబీ 5వ తేదీన రావచ్చు, సభ పెట్టవచ్చు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళందరూ కూడా ఫేవర్గా ఉండడం మాత్రం వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిగతంగా చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సినిమాలకు కానీ రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. అందులో ప్రభాసు అతీతుడేం కాదు. ఏ హీరోకైనా పవన్ కళ్యాణ్ అంటే ఒక రకమైన ఇష్టం. ఎందుకు అనేది చెప్పలేము. ఎందుకంటే మరి ఆయన మ్యానరిజమో, ఆయన ఇమేజో, ఆయన స్టార్డమ్మో తెలియదు, కానీ అందరూ ఎందుకంటే ఆయన ఎక్కడ ఎవరు విషయాల్లో జోక్యం చేసుకోడు, ఎవరిని ఏమో అండు, ఆయన పనేదో ఆయనది, ఎవరిని ఎక్కువగా కలవడు, ఎవరితో ఎక్కువగా మాట్లాడు. రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడుతున్నాడు కానీ ఆయన అంతకుముందు అంతేం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపును ఆశించే ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా ఈ విధమైన పోస్టులు పెట్టడం, చిరంజీవి గారు ఖచ్చితంగా వస్తారని అనడం, అలాగే ప్రభాస్ గారు వస్తారని అనడం, రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. చిరంజీవి గారు వస్తారనే అంశం కూడా ఎందుకు వచ్చిందంటే మొన్న విశ్వంబర్ షూటింగ్లో ఉన్నప్పుడు లక్కీగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలవడము, ఆయన పార్టీ ఫండ్ కింద ఒక 5 కోట్ల విరాళం ప్రకటించడము, తర్వాత ఆయన ఆశీస్సులు తీసుకోవడం, ఆ తర్వాత చిరంజీవి గారు నేను ఇక్కడే సినిమాలకే పరిమితం, రాజకీయాలకు అటువైపు వెళ్ళే అవకాశం లేదని చెప్పడం, చెప్పిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు కూటమిలో అభ్యర్థి అయిన మన సీఎం రమేష్ గారికి ఫేవర్గా మాట్లాడడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఓకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన చిరంజీవి గారు స్వయాన తమ్ముడు. సో ఆ పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా ఉంటే ఓటేసే ఇదేంటే ఓటోకి ఎక్కడుందనుకోండి, ఒకవేళ ఓటేసేలాగా ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు కదా చిరంజీవి గారు. ఎవరు అవునన్నా కాదన్న కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు, కానీ వేరే వాళ్ళకి వేయరు కదా. సో అక్కడ ఫేవర్గా ఉంటారు చెప్పకనే చెప్తుంది. అయితే పిఠాపురం అలాగే ఈ భీమవరము ఉండి ఏవేవైతే జనసేనకు సంబంధించిన నియోజకవర్గాలన్నీ ఉన్నాయో వీటన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకటి రాజులకు సంబంధించిన సామాజిక వర్గం, అలాగే కాపు సామాజిక వర్గం ప్రబలంగా ఉన్న ఏరియాలు కాబట్టి ప్రభాస్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అది నిజంగా ఆ జిల్లాకు చెందిన వ్యక్తులే కాబట్టి వచ్చే అవకాశం ఉందని ఒక రకమైన వార్త సృష్టించి ఉండొచ్చు. ఎందుకంటే కృష్ణరాజు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ప్రభాస్ గారు ఎప్పుడు నాకు తెలిసి రాజకీయాల్లో వచ్చి ప్రచారం చేసే సందర్భాలు లేవు. బట్ కృష్ణరాజు గారు ఆర్డర్ వేస్తూ వచ్చి చేసేవాడేమో, ఎందుకంటే పెదనాన్న గారు అంటే అంత గౌరవ భక్తి ఉండేది కాబట్టి చేసేవాడేమో. బట్ ఆయన కూడా ఎప్పుడు అలా ఇట్లే చేసుకోలే. అంతకుముందు ఆయన బీజేపీలో ఉన్నప్పుడు కానీ, పీఆర్పీలో ఉన్నప్పుడు కానీ కృష్ణరాజు గారు, ఆ తర్వాత జనసేనలో కూడా వెళ్తారు అనుకున్నాం. ఆఫ్ కోర్స్ దురదృష్టవశాత్తు ఆయన లేరనుకోండి. ఇట్లా రకరకాల వార్తలు వచ్చినప్పుడు కూడా కృష్ణరాజు గారికి ఫేవర్గా ఉండే ప్రభాస్ కూడా ఎప్పుడు క్యాన్వాసింగ్ చేయలేదు. బట్ ఆయన బతుకుంటే జనసేన తరపున వెళ్ళేవారు, పోటీ చేసేవారు అనే అంశం మీద మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ కూడా కృష్ణరాజు గారికి ఫేవర్గా జనసేనకు పార్టీకి ఫేవర్గా ఉండేవారు కదా. పెదనాన్న ఎలాగూ ఒకవేళ జనసేనకి
తీర్థం పుచ్చుకొని ఉంటే, ఆయన బతికే ఉండుంటే, జనసేనలో చేరుంటే ఖచ్చితంగా పెదనానికి ఫేవర్గానే ఉండేవాడు. కాబట్టి ఆ విధంగా వార్తలు అవి చినికి గాలివానైనట్టుగా ప్రభాస్ కూడా పవన్ కళ్యాణ్ గారికి క్యాన్వాసింగ్కి వస్తున్నారన్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ సంబంధించి రాజకీయాలు వేరు, బిజినెస్ వేరు, రాజకీయాలు వేరు, ఈ ఇట్లా వ్యక్తిగత అంశాలు వేరు. కాబట్టి వాళ్ళు వచ్చినా వాళ్ళు అన్నిటికీ అతీతంగా ఉండాలి, అన్ని పార్టీలకి అతీతంగా ఉండాలి. వాళ్ళకు మంచి హీరోలు, క్రేజ్ ఉన్న హీరోలు, వాళ్ళు కొన్ని ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఇలాగ పర్టికులర్గా వాళ్ళకి నిజంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా బయటికి మాత్రం అనౌన్స్ చేయలేరు. ఇది చేస్తే ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ పార్టీల పరంగా సినిమాల దగ్గరకు వచ్చేసరికి కూడా సరిగ్గా చూడరు అనమాట. చూడకుండా ఏం చేస్తా, ప్రభాస్ టీడీపీ జనసేనకు ఫేవర్గా ఉన్నాడంటే టీడీపీకి కూడా ఫేవర్గా ఉన్నాడని చెప్పి ఊహించేసుకొని ఇంకా ప్రభాస్ సినిమాలు చూడరు, వైసీపీ ఫేవర్స్, లేదంటే ఇంకా వేరే ఫేవర్స్, కాంగ్రెస్ ఫేవర్స్ అలాంటి వాళ్ళు. సో అందుకే ఎందుకులే ఈ అంశాలన్నీ ఓవరాల్గా ఇవన్నీ చేస్తే ప్రొడ్యూసర్స్కి నష్టం వస్తుంది కదా. సో ప్రొడ్యూసర్ మన మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, మన మీద డిపెండ్ అయ్యి కోట్లతో సినిమా తీస్తున్నారు, అవన్నీ ఎందుకులే, సరే సైలెంట్గా ఊరుకుంటే పోతుందని చెప్పి ఎవరు స్టేట్మెంట్ ఎవరు. ఇప్పుడు అందుకే ఎన్టీఆర్ గారు కూడా ఒకవైపు కొడాల నాని గారు మాట్లాడినా, ఒకవైపు బాలయ్య గారు ఒక రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ ఒక మాట తొనకట్లేదు. ఎందుకంటే ఒకవేళ మాట్లాడితే ఆల్రెడీ ఆయన ఎప్పుడో చెప్పాడు, ఈ కట్టె కాలే వరకు టీడీపీ కోసమే శ్రమిస్తాను. మోరోవర్ ఇంకోటి ఏంటంటే నాన్నగారు అందులో పనిచేశారు, పైగా మా తాతగారు పెట్టిన పార్టీ ఇది, నేను టీడీపీ తప్ప వేరే పార్టీని ఊహించుకోలేని కూడా చెప్పాడు ఆయన. సో కాకపోతే ఇప్పుడు స్తబ్దుగా ఉండిపోయాడు అంతే. ఇప్పుడు మళ్ళీ రాజకీయ పరంగా వస్తే రకరకాల ఇష్యూస్, సినిమాల టికెట్లు ఊరికే రేట్లు తగ్గించేయడం, ఆయన సినిమాలకి ఎవరు హీరోలు ఓపెనింగ్స్కి వెళ్లకుండా చేయడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని, దానివల్ల పరోక్షంగా వాళ్ళకే నష్టం లేదు, వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ దాని మీద ఆధారపడే వందలాది మంది సినీ కార్మికులు కానీ, లేదంటే ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళంతా నష్టపోతారనే ఉద్దేశంతో అంత స్తబ్దుగా అలా ఉండిపోయారని నా అభిప్రాయం. బట్ ఎప్పుడైతే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి విరాళం ఇచ్చారో ఆటోమేటిక్గా తన పవన్ కళ్యాణ్ గారిని వెనక ఉన్నానని చెప్పకనే చెప్పినట్టు కదా. సో చిరంజీవి గారు కూడా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఫేవర్గా ఉండాల్సిన అంశం. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది టీడీపీకి ఫేవర్గా ఉన్నప్పుడు మురళీమోహన్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలామందికి ఇండస్ట్రీ పెద్దగా గతంలో చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఫేవర్గా చాలామంది ఉంటారు. ఈవెన్ సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయనకు కూడా టీడీపీకి ఫేవర్గా ఉంటారో లేదు పక్కన పెడితే, రామానాయుడు గారు టీడీపీ తరఫున గతంలో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కాబట్టి, ఎంపీగా పని చేసిన వ్యక్తి కాబట్టి వాళ్ళు తెలియకుండానే నాన్నగారు అప్పుడు టీడీపీ పని చేశారు కాబట్టి మనం టీడీపీకి ఫేవర్గా ఉండాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ బయటికి అనకపోయినా అట్లా ఫేవర్గా ఉంటారు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన ఇమేజ్ ఆయనకి చాలండి, ఇంకా పెద్ద స్టార్లు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ప్రభాస్ ఫ్యాన్స్ ఏదో ఇట్లా క్రియేట్ చేసి ఉంటారేమో నా అభిప్రాయం. పైగా ఆ సామాజిక వర్గం చెందిన ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఇది కూడా ఆయనకు ఒక ప్లస్ అవుతుంది. అంటే ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా గెలిపించుకోవాలన్న తపన కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ నెటిజన్స్లో కూడా కదా, సోషల్ మీడియాలో కూడా ఎంతగా వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి అంశం పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలి అని దీక్ష పూర్ణట్టుగా అనిపిస్తుంది.